హలో వీవర్స్. ఒక పేషెంట్ నాకేం చెప్పారంటే, సార్ మోడర్న్ మెడిసిన్‌లో మోడర్న్ డాక్టర్స్ ఏమంటున్నారంటే హస్తప్రయోగం చేయొచ్చు. చేయడం వలన మీకేమి ప్రాబ్లమ్ ఉండదు. మరి మీరేమో చేయొద్దంటారు. దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని నాకు చాలామంది అడిగారు. చూడండి, ఎందుకంటే నేను చెప్పేది వాస్తవం. ఒకవేళ నేను చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే నా వెనకాల ఎంతో వేలాది మంది నిలబడిపోతారు. ఎందుకంటే నేను చెప్పేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అంగం ఒకవేళ ఇలా ఉంటే మంచిగా, గట్టిగా, దృఢంగా హస్తగతం చేసి, చేసి వాళ్ళ అంగం ఇలా అయిపోయి ఇలా ఢీలా అయిపోతుంది. ఇది మీరే చెప్పండి. మీ మనసుతో మీరే చెప్పండి. అవుతుందా? లేదా? అంతే అని నేను ఏది అంటే చెప్పట్లేదు. యునాని మెడిసిన్ ఎప్పుడు దీనికి సపోర్ట్ చేయలేదు. యునాని మెడిసిన్ ఏమంటుందంటే ఈ హస్తప్రయోగం చేయడం వలన మీకు ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో మీకు ఇక్కడ నరాలు పాడైపోతాయి. మీకు అక్కడ ఈ ఆర్గన్ ష్రింక్ అయిపోతది అని ఉంది. అయితే ఎవరి సిస్టమ్ వాళ్ళకు. ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎంతమంది వచ్చినా అందరికీ ప్రాబ్లమ్. అంటే అందరూ చేస్తారని చెప్తారు. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరైతే దాని జోలికి పోరో వాళ్ళకు లేదు ప్రాబ్లమ్. వాళ్ళు మంచిగా అంటే డిఫరెంట్ ఏజెస్‌లో 25-30 వరకు ఉండేవాళ్ళు మంచిగా సెక్స్‌లో పాల్గొంటూ హ్యాపీగా ఉంటున్నారు. 30-40 వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకంటే కొంచెం తక్కువగానే పార్టిసిపేట్ అవుతారు కానీ వాళ్ళు కూడా హెల్తీగా ఉంటున్నారు. అలాగే 40-50, 50-60 వీళ్ళకు తగ్గుతూ అంటే అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ లేకపోతే నెలకొకసారి అలా పార్టిసిపేట్ ఉంటూ మంచిగా హెల్తీగా చాలా ఏళ్ళ వరకు మీరు హెల్తీగా ఉండొచ్చు. అంతేగాని మీరు చేసుకోండని చెప్పడం, వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర వెళ్ళడం, వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకు షాకులు ఇవ్వడం, మళ్ళా వాళ్ళకు కట్ చేసి రాడ్లు పెట్టడం, అది ఎక్కడ వరకు అంటే మంచిది కాదు అన్నట్టు నా అభిప్రాయం. మిగతా బెస్ట్ మోడర్న్ మెడిసిన్‌లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క మెడిసిన్ కొరకు చాలా ఫేమస్. లైంగిక సమస్యల కొరకు యునాని ది బెస్ట్ మెడిసిన్. అలాగే పారాలిసిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ది బెస్ట్ మెడిసిన్ ఉంటుంది యునానిలో. ఎమర్జెన్సీ అప్పుడు ఓకే, అలోపతిక్‌లో వెళ్ళి మోడర్న్ మెడిసిన్‌లో కంట్రోల్ చేసుకుంటారు. కానీ ఈ సమస్యలకు మా సైన్స్ ఏమంటుందో, యునాని ఏమంటుందో అది నేను మీకు తెలియజేశాను. నాకు సపోర్ట్ చేసేటవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరొచ్చినా అదే చెప్తారు, సార్ మేము ఇది చేసినాం మాకు ఇలా అయిపోయింది. ఎవరు భయపెట్టించట్లేదు. వాళ్ళు చూసారు. వాళ్ళ అంగం ఫస్ట్ ఇలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయిందని వాళ్ళే చూస్తారు, వాళ్ళే చెప్తారు. మేమేం చెప్పేది లేదు. మళ్ళీ మా మెడిసిన్ తర్వాత ఇలా అయిపోతుంది. వాళ్ళు అది కూడా గమనిస్తారు. మరి దీని గురించి ఏం చెప్తారు? అయితే వ్యూవర్స్, సైకలాజికల్ కాకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి. ఆ హస్తప్రయోగంతోని దూరం ఉంటే మంచిది. మంచిగా పెళ్లి చేసుకొని మీ పార్ట్నర్‌తో ఉంటే మీరు హెల్తీగా ఉండొచ్చు. మీకు కూడా ఈ మెంటల్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.